హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ చిట్టియో ఆంధ్ర అమ్మాయి. అండ్ ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రసాద్ ఐమాక్స్ అండి. అండ్ ఈ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత నేను అసలు వెళ్ళనే లేదు. సో ఈరోజు మన వీడియోలో ఐమాక్స్ ఎలా ఉంటుందో నేను మీకు చూపించేస్తాను. బయట ఎండలు అసలే మండిపోతున్నాయి. మేము వెళ్ళడమే 4 o'clockకి వెళ్ళాము. లోపలికి వెళ్ళగానే ప్రాణం అయితే హాయిగా అనిపించేసింది. అండ్ ఇది వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్. ఇక్కడ లెఫ్ట్ సైడ్ కొన్ని షాపింగ్స్ అయితే పెట్టారు. అండ్ బ్యాక్ సైడ్కి కూడా కొన్ని ఫుడ్ ఐటమ్ అయితే పెట్టారనమాట. అండ్ మేము ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్తున్నాము. అండ్ ఇక్కడ కూడా కొన్ని షాపింగ్ మాల్స్ అండ్ ప్లే గ్రౌండ్ కూడా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఫుడ్ ఐటమ్ కూడా ఉందన్నమాట. పిల్లలు ఆడుకోవడానికి కూడా ప్లే ఏరియా ఉంది. అండ్ ప్రతి ఫ్లోర్కి కూడా మంచి స్నాక్ ఐటమ్ అయితే పెట్టారనమాట. మనకి నచ్చిన ఫుడ్ని తింటూ ఎంజాయ్ చేస్తూ తిరిగేయచ్చు. అండ్ ఇక్కడ ఒక ట్రైన్ కూడా పెట్టేశారనమాట. ఇది ఎక్కేసి మనం చక్కగా అక్కడ ఫస్ట్ ఫ్లోర్ అంతా రౌండ్ వేసేయచ్చు. అండ్ ఇక్కడ హర్రర్ హౌస్ కూడా పెట్టారు రైట్ సైడ్కి. హర్రర్ హౌస్ దగ్గర కూడా చాలా మెంబర్స్ ఉన్నారు. అండ్ వీళ్ళు చక్కగా ట్రైన్ ఎక్కేసి రౌండ్ వేసేస్తారు. మనం వీళ్ళు వెనకాల నడుచుకుంటూ అయితే వెళ్ళిపోదాము. అండ్ ఇక్కడ లెఫ్ట్ సైడ్కి వెళ్తే పిల్లలది ప్లే ఏరియా పెట్టారండి. అండ్ దీనికి ఒకటి టికెట్ సపరేట్ పెట్టారండి. దానికి ఒకదానికి వెళ్ళాలంటే 380 రూపీస్ పే చేయాలి. అది కూడా బిలో 11-12 ఇయర్స్ వాళ్ళకి. అండ్ ఈ ప్లే ఏరియా అయితే చూడడానికి చాలా బాగుంది. అండ్ రైట్ సైడ్కి సైక్లింగ్ కూడా పెట్టారు. అండ్ ఇంకా పైనకైతే వెళ్ళిపోదాం మనం సెకండ్ ఫ్లోర్కి. అండ్ ఈ సెకండ్ ఫ్లోర్ వచ్చేసి మొత్తం ప్లే ఏరియా అనమాట. అండ్ థర్డ్ ఫ్లోర్ వచ్చేసి థియేటర్ ఉంటుంది. సో అది టికెట్ తీసుకున్న వాళ్ళకి అలౌ చేస్తారంట, అక్కడ రాస్తుందనమాట. మనం ఇక్కడికి వచ్చి మొత్తం తిరిగేసిన తర్వాత సరదాగా మూవీ చూడాలనుకుంటే అది కూడా చూసేసచ్చు. అండ్ మనం ఇక్కడ పైకి ఎక్కగానే రైట్ సైడ్కి ఒక చాక్లెట్ షాప్ అయితే పెట్టేశారు. అండ్ కావాలనుకునే వాళ్ళు తీసుకుని తినేయచ్చు అండ్ అమౌంట్ పే చేసి. అండ్ రైట్ సైడ్కి వచ్చేసి అండ్ ఇదైతే చూసారా, స్టేడియంలో బాల్ వేస్తుంటే మనకి ఇక్కడికి వచ్చి బ్యాటింగ్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అక్కడ బ్యాక్ సైడ్ థీమ్ అంతా స్టేడియం ఉంది. అక్కడ ఒక హోల్ ఉంది కదా, హోల్ నుంచి బాల్ అయితే వస్తుందన్నమాట అతను అక్కడ వేస్తుంటే. సో ఆ బాల్ ఇక్కడికి రాగానే ఇతను బ్యాట్తో కొడుతున్నారు. మనం ఇక్కడ ఏదైనా గేమ్స్ ఆడాలి అనుకుంటే ముందైతే మనం కార్డ్ తీసుకోవాలండి. దాని మినిమం బ్యాలెన్స్ వచ్చేసి 1000 to 1520 రూపీస్ అయితే ఒక ప్యాకేజ్ ఉంటుంది. సో మనం ఆ కార్డ్ తీసుకుంటే దేనికైనా గేమ్ ఆడడానికి వెళ్ళినప్పుడు స్వైప్ చేసి ఆడుకోవచ్చు. మనం డైరెక్ట్ ఆడడానికైతే అండ్ ఇక్కడ ఏ గేమ్ అయినా సరే 100, 120, 85, 95 అలా రూపీస్తో ఉంది. బట్ మనం డైరెక్ట్ పే చేసి ఆడడానికి అయితే లేదు. కార్డ్ తీసుకుని కంపల్సరీ దాని నుంచి స్వైప్ చేసుకుని ఆడుకోవాలి. ఎక్కడ కూడా ఉన్నాయి చూసి అప్పుడు వెళ్దామా. మంచిగానే తీసుకొస్తాను ఆగిటు.
అండ్ పిల్లలు ఆడుకునే ప్లే ఏరియా మట్టికి మాత్రమే మన అమౌంట్ తీసుకునేలా పెట్టారు టికెట్. మిగిలిందంతా ఇది మొత్తం సెకండ్ ఫ్లోర్ అంతా కార్డే ఉంది. ఏ బుల్ రైడ్